ఆరోగ్యం అందరి హక్కు అయినప్పటికీ అవసరమైన వైద్యం మాత్రం నిరుపేదలకు చేరువ కావటం లేదు. కార్పొరేట్ వైద్యశాలలకు వెళ్లి కాసులు సమర్పించుకోలేక సర్కార్ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక అవస్థలు పడుతున్నారు. అనారోగ్యాలతో సావాసం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వైద్య విద్యార్థులు. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఎన్ని వేల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఇలాగే పశ్చిమ గోదావరి జిల్లా వైద్య విద్యార్థుల సేవా కార్యక్రమం సైతం చిన్న ఆరోగ్య శిబిరంతో ఆరంభమైంది. 3 ఏళ్ల కాలంలో ఊహించని విధంగా సేవల్ని విస్తరిస్తూ నిరుపేదలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తోంది. రైసెన్స్ ఏలూరు అల్లూరు సీతారామరాజు వైద్య కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నడుస్తున్న సేవా సంస్థ. వైద్య విద్యార్థుల్ని వ్యాపార ఆలోచనలకు దూరంగా సేవా కార్యక్రమాలకు చేరువ చేసేందుకు ఈ రైసెన్స్ సంస్థకు వైద్యులు శ్రీకారం చుట్టారు. రోగులకు విద్యార్థులు నిస్వార్థంగా ఆరోగ్య సేవల్ని అందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. సామాజిక సేవ చేయడంలో ఉండే ఆనందాన్ని వైద్య విద్యార్థులకు పరిచయం చేస్తోంది. అంటే ఈ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎందుకు స్టార్ట్ చేసామంటే మెడికల్ స్టూడెంట్స్ మ్యాక్సిమం వాళ్ళ టైం లైబ్రరీలో కాలేజ్లో చదువుకొని టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. తర్వాత బయటకు వచ్చి వాళ్ళు ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ చేయాలంటే దానికి ముందు అలవాటు లేకపోవడం వల్ల ఒక సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ వాళ్ళకి రావట్లేదు చాలామందికి. సో ఇప్పుడు నుండే ఒక చిన్న సర్వీస్ ఓరియంటెడ్ చిన్న ప్రోగ్రామ్స్ చేసి ఎంకరేజ్ చేయగలిగితే బయటకు వచ్చేసి ఆటోమేటికల్లీ వాళ్ళు కొంచెం ఇలా ఏమైనా చేయాలి అనే ఒక థాట్ వాళ్ళకి వస్తుందని చెప్పి మేము ఇలా ట్రై చేసాం. దానివల్ల మాకు మా సీనియర్స్, మా టీచర్స్, మా ప్రొఫెసర్స్ అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ సో మెనీ మెంటర్స్ కూడా ఉన్నారు మాకు. ఫస్ట్ ఇనిషియల్లీ ఒక తెలాసీమియా వాళ్ళకి పేషెంట్స్ ఓన్లీ ఆ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి హెల్ప్ చేద్దాం అనుకున్నాం. కానీ అలా గ్రో అయ్యే కొద్దీ ది ఆర్గనైజేషన్ గాట్ ఎక్స్పాండెడ్. రైసెన్స్ ప్రారంభించిన మొదట్లో రక్తహీనతతో బాధపడే వారికి వైద్యం చేయించడంపైనే విద్యార్థులు దృష్టి సారించారు. రక్తదాన శిబిరం నిర్వహించి రోగులకు అవసరమైన రక్తాన్నిచ్చేవారు. ఈ సమయంలోనే నిరుపేదలు పలు అనారోగ్య సమస్యలతో బాధపడడం గుర్తించారు. వారికి ఉచితంగా పరీక్షలు చేయడమే కాకుండా మెరుగైన వైద్యం అందించేందుకు సేవల్ని విస్తరింపజేశారు. జనరల్ మెడిసిన్, చెవి, ముక్కు, గొంతు వ్యాధులు, తర్వాత కంటికి సంబంధించిన వ్యాధులు, చర్మ సమస్యలు అన్నిటినీ పరీక్షలు చేస్తున్నాము. అంతేకాకుండా బీపీ, షుగర్ ఇవి అన్ని పరీక్షలు చేస్తున్నాము. ఇంకే మా ప్రొఫెసర్స్ చాలా గైడ్ చేస్తున్నారు, చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము. అండ్ మా మెంబర్స్ అందరం కూడా అందరం కలిసి మాకు చేతనైన సహాయం మేము చేస్తున్నాం. ఇది ఫస్ట్ టైం నేను రైజెన్స్ గ్రూప్లో పార్టిసిపేట్ చేయడం. చాలా ఎగ్జైట్మెంట్గా, చాలా హ్యాపీగా ఉంది. డైలీ రొటీన్ మేము కాలేజ్కి వెళ్ళడం, తర్వాత లైబ్రరీకి వెళ్ళడం, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ ఎప్పుడూ అదే కాకుండా ఒక సర్వీస్ చేయడం బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఆదివారం రైసెన్స్ సభ్యులు సమీప గ్రామాలు, మురికివాడలకు వెళ్లి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వైద్య పరీక్షలు, మందులు ఉచితంగా అందిస్తున్నారు. ఒక్కో శిబిరం నిర్వహించడానికి దాదాపు 50,000 రూపాయల సొంత డబ్బును ఖర్చు చేస్తున్నారు. ప్రైవేటు వైద్యం చేయించుకోలేని వారికి ఆసరాగా నిలుస్తున్నారు. స్టార్ట్ చేసినప్పుడు ఏదో 4-5 అని స్టార్ట్ చేసాం. కానీ తర్వాత రెస్పాన్స్ బాగుండి మేము చదివిన పాత స్కూల్స్లో నుంచి కానీ వాళ్ళు వాలంటీర్స్ రావడం కానీ, అలాగే మేము ఎప్పుడు క్యాంప్ పెడతామన్నా సరే ఎక్కడి నుంచో ఒకటి, ఎందుకంటే మేము చేస్తుంది ఒక మంచి కాజ్ కాబట్టి, డాక్టర్స్గా మంచి కాజ్ చేస్తున్నాం కాబట్టి అందరూ మాకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వచ్చే మనీ అనేది ఎటుపక్క సైడ్ పోకుండా ఓన్లీ ఫర్ సర్వీస్ అన్నమాట. సర్వీస్ పెట్టుకొని ఆ మనీ అంతా సర్వీస్కే ఖర్చు చేద్దామని ట్రై చేస్తున్నాం. ఒక 3 years బ్యాక్ కొంతమంది స్టూడెంట్స్ సోషల్ సర్వీస్ చేద్దామంటే ఇలా కాదు, దీనికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం, అందరూ మనకు సపోర్ట్ చేసేలాగా అని చెప్పి ఈ రెసిడెన్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. 40 మంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మాకు ఫండింగ్ కానీ ప్రతిదీ కోఆర్డినేట్ చేసుకోవడం, ఒకరినొకరు అన్ని విధాలుగా ఈ రెసిడెన్స్ని ముందుకు తీసుకెళ్ళి ఫ్యూచర్లో కూడా చాలా సోషల్ యాక్టివిటీ చేయడం కోసం ఈ రెసిడెన్స్ వాడతాం.
ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న వైద్య విద్యార్థులకు కళాశాల అధ్యాపకులు సహకరిస్తున్నారు. విద్యార్థులు అందిస్తున్న వైద్య సేవల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ శిబిరాల్లో అన్ని రకాల వ్యాధులకు విద్యార్థులు ఉచిత పరీక్షలు చేస్తున్నారు. అవసరమైన మందుల్ని అందిస్తున్నారు. తలసేమియా వ్యాధి చికిత్సకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. పెట్టారని చెప్పి తెలుసుకొని నేను మా మిస్సెస్ ఇద్దరం వచ్చాము. మనం బయటికి వెళ్ళి 200 రూపాయలు ఫీజు కట్టినా సరే అంత పర్ఫెక్ట్గా అడగరేమో. వీళ్ళు చాలా ఓపిక్గా పట్టుకొని ప్రతి మనిషిని నీకు ఏం జరిగిందమ్మా, ఎలాగుందమ్మా, ఏంటి అసలు ఎప్పటి నుంచి ఉంది ఏంటి అని చెప్పి చాలా డీటెయిల్స్ చెప్పి అడిగి తెలుసుకొని సరైన మందులు వాళ్ళే ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు. ఇలాంటి శిబిరాలు అనేకం పెట్టాలని, మాలాంటి పేద వర్గాన్ని వాళ్ళు ఆరోగ్యం కలిగేటట్టు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి ఆర్గనైజింగ్ చేసిన స్టూడెంట్స్కి మనం చాలా రుణపడి ఉంటాం. చాలా మంచిగా బాగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. బాగా కుర్రోళ్ళకి అందరూ మనం కోఆపరేట్ చేయాలి. వచ్చి ఈ మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. టెస్ట్ చేయించుకొని మెడిసిన్స్ తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. వైద్య సేవలతో పాటు రైసెన్స్ సభ్యులు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందిస్తున్నారు. నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. 10 మందితో ప్రారంభమైన రైసెన్స్లో ప్రస్తుతం 100 మందికి పైగా వైద్య విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు. అవసరమైన నిధుల్ని సైతం అందిస్తూ పేదలు డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వైద్య విద్యకు అసలైన నిర్వచనమిస్తున్నారు.